నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 105 రోజులు 3 నెలలు ఒకవైపు డ్రోన్లు మరోవైపు మిసైళ్లు రెండు దేశాలే యుద్ధం చేసిన యావత్ ప్రపంచం నరకం చూసింది ఫిబ్రవరి 28న మొదలైన వార్ ఎట్టకేలకు ముగిసింది ఇరు దేశాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది అమెరికాకు 2,50,000 కోట్ల నష్టం జరిగితే ఇరాన్కు 33 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా అయితే ఎట్టకేలకు పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది చర్చలు కొలిక్కొచ్చాయి యుద్ధం ముగించేందుకు వాషింగ్టన్ టెహ్రాన్ పెద్దలు ముందుకొచ్చారు అయితే సంతకాలకు మరో 4 రోజులు గడువు ఉండటంతో ఉత్కంఠ నెలకొంది ఏదైనా జరగొచ్చంటున్నారు అంతర్జాతీయ నిపుణులు ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ అగ్రరాజ్యాధినేత ట్రంప్ అధికారికంగా ప్రకటించారు ఇరాన్ జాతీయ భద్రతా మండలి ధృవీకరించింది చర్చలు ఫలించడంతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది కానీ సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి ఒకవైపు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది మరోవైపు శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ డొనాల్డ్ ఎలాంటి మెలిక పెడతారో చివరి నిమిషంలో ఏం చేస్తారో అనే డౌట్స్ అందరి మదిలో మెదులుతున్నాయి మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే కీలక ఒప్పందం జరగనుంది జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల నేతలు సంతకాలు చేయనున్నారు అయితే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికైతే కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందంతో యుద్ధ భయాలు కొంతమేరకు తగ్గాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు మార్కెట్లు మిడిల్ ఈస్ట్ భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఉపశమనం కలిగించినప్పటికీ సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందంటున్నారు విశ్లేషకులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ అమెరికా ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తేయడం వంటి అంశాలున్నాయి దీంతో ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అణు కార్యక్రమంపై అమెరికా ఇరాన్ వేర్వేరు కామెంట్స్ చేస్తుండటంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఆంక్షల ఎత్తివేత విధానం ఆస్తుల విడుదలపై సస్పెన్స్ వీడట్లేదు ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే ఇజ్రాయెల్ నుంచి రాజకీయ దౌత్యపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తి స్థాయి ముగింపు లభించిందని ఇప్పుడే చెప్పలేవు దీంతో అమెరికా ఇరాన్ తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది ప్రాంతీయ భద్రత కూడా ప్రధాన సమస్యగా ఉంది లెబనాన్లో హిజ్బుల్లా యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా దాని మిత్ర దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి ఆయా గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి